నమస్కారం. కేడెన్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి 3 శుభవార్తలు వినిపించారు. రైతులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రైతు భరోసాతో పాటు రైతు కూలీలకు ఆర్థిక సహాయం, కొత్త రేషన్ కార్డు జాబితాపై కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఈ 3 పథకాలు కూడా జనవరి 26 నుంచి అమలు చేయనున్నట్లు రేవంత్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కార్ ట్రిపుల్ ధమాకా ప్రకటించింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా, రైతు కూలీలకు ఆర్థిక సహాయంతో పాటు కొత్త రేషన్ కార్డుల జారీ అంశాలపై చర్చించిన కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ భేటీ అనంతరం నిర్ణయాలను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెల్లడించారు. రైతులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రైతు భరోసా పథకం అమలు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్టు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఒక్క ఎకరానికి రైతు భరోసా కింద 12,000 ఇవ్వనున్నట్లు ప్రకటించారు. గత ప్రభుత్వం 10,000 ఇచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వం 12,000 ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ ఆర్థిక స్థితిగతులు, వెసులుబాటు దృష్ట్యా రైతు భరోసా క్రింద ప్రస్తుతం ఇస్తున్న 10,000 నుంచి 12,000కు పెంచుతున్నామని తెలిపారు. కాగా గత ప్రభుత్వంలో రైతు బంధు ఇచ్చిన భూములు, రియల్ ఎస్టేట్ గా మారిన స్థలాలు, గుట్టలు, రోడ్లకు రైతు భరోసా ఇచ్చేది లేదని రేవంత్ తేల్చేశారు. సాగు యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తామని స్పష్టం చేశారు. మరోవైపు భూమి లేని రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద సంవత్సరానికి 12,000 సాయం అందించనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ 2 పథకాలతో పాటు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీకి కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని ప్రకటించారు. ఈ 3 పథకాలు కూడా జనవరి 26 నుంచి అమల్లోకి వస్తాయని రేవంత్ స్పష్టం చేశారు. ఈ అన్ని పథకాలు జనవరి 26, 2025 నుండి ప్రారంభం కాబోతున్నాయి. జనవరి 26, 2025కు ఒక ప్రత్యేకత ఉన్నది. మన రాజ్యాంగం అమలు జరిగి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని ప్రసాదించి అమలు చేయబట్టి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జనవరి 26, 2025 నుంచి పథకాలను అన్నింటిని కూడా అమలు చేయాలి అని చెప్పి మా ప్రభుత్వం నిర్ణయం. వ్యవసాయ కుటుంబాలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. వ్యవసాయ యోగ్యం కాని భూములు అంటే రాళ్ళు, రప్పలు, గుట్టలు, రోడ్లలో పోయిన వాటికి లేదా మైనింగ్ చేస్తున్న భూములకు లేదా నాలా కన్వర్షన్, రియల్ ఎస్టేట్ వెంచర్లు, పరిశ్రమలకు తీసుకున్న భూములు, అదేవిధంగా రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసా వర్తింపజేయము. ఎలాంటి గందరగోళం ఉండాల్సిన పని లేదు. రాళ్ళు, రప్పలు, గుట్టలు, రోడ్లకు, అదేవిధంగా పరిశ్రమలకు లేదా రియల్ ఎస్టేట్ వెంచర్లుగా రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా పథకం కింద నిధులను ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వం రైతు బంధు పథకంలో భాగంగా సంవత్సరానికి 10,000 ఇస్తే మా ప్రభుత్వం ప్రజాపాలనలో రైతులందరికీ సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ అంటేనే మోసం, దగా, నయవంచనని మళ్లీ నిరూపించుకుంటోందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కాదు, కాంగ్రెస్ నేతల మానసిక పరిస్థితి బాగాలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. ఆనాడు రైతు బంధు కింద 10,000 ఇస్తే బిచ్చమన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నది ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు కష్టం వస్తే వెంటనే వస్తానని రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణ ప్రజలు కష్టాల్లో ఉన్నారు, రాహుల్ గాంధీ ఎక్కడున్నారంటూ ప్రశ్నించారు. రైతులు కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ క్షమించారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత మోసం చేస్తుంటే రాహుల్ గాంధీ ఎక్కడున్నారంటూ మండిపడ్డారు. తెలంగాణ రైతులకు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హామీలపై నిలదీస్తే దివాలా కోరు మాటలు చెబుతున్నారన్నారు. దేశంలోని ధనిక రాష్ట్రం తెలంగాణ అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రం అప్పుల పాలైందని అధికారంలోకి రాగానే ప్రచారం చేస్తున్నారని చెప్పారు. 100 రోజుల్లో గ్యారంటీల అమలు చేస్తామని మోసం చేశారు. మంత్రులు బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి అవాస్తవాలు చెబుతున్నారన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కాదు, కాంగ్రెస్ నేతల మానసిక పరిస్థితి బాగాలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చెడగొట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వమేనని, విధ్వంసకరమైన ఆలోచనలతోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలైందన్నారు. కాంగ్రెస్ ఏడాదిలో 1,38,000 కోట్ల అప్పులు చేసింది. కేసీఆర్ ప్రభుత్వం అప్పులు చేస్తే అభివృద్ధి కూడా చేసిందని పేర్కొన్నారు. ఇచ్చిన ప్రతి మాట తప్పుతూ, ఇచ్చిన ప్రతి హామీని విస్మరిస్తూ, మేమందరం అనుమానించినట్టుగానే, ముందు నుంచి కూడా చెప్తున్నట్టుగానే మా పెద్దలు, మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు మొదటి నుంచి కూడా చెప్తూ వచ్చినట్టుగానే కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, దగ, నయవంచనకు పర్యాయ పదం అని చెప్పి మళ్ళొక్కసారి నిన్న తెలంగాణ కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలతో మళ్ళీ రుజువైంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 75 ఏళ్ల సంబరాల సందర్భంగా దశాబ్దాలుగా కాంగ్రెస్ చేతిలో మోసపోతున్నది రైతన్నలే అనే సందేశాన్ని ఇస్తూ, ప్రభుత్వం 15,000 ఇస్తామని చెప్పి 12,000 మాత్రమే అంటూ నిన్న 1,00,000 కండిషన్లు పెట్టి మళ్ళీ ఒకసారి రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా ఇచ్చిన మాటలకు విలువ లేకుండా జనవరి 26 నాడు రైతు భరోసా పేరిట మోసానికి శ్రీకారం చుడుతున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఒకసారి మిగతా విషయాలు నేను చెప్పే ముందు, మోసం, నయవంచన, దగ లాంటి మాట మేము ఎందుకు వాడాల్సి వస్తున్నది, ఎలాంటి బాధాకరమైన పరిస్థితుల్లో ఈ వ్యాఖ్యానాలు చేయాల్సి వస్తుందో మీకు వివరించే ప్రయత్నం నేను చేస్తాను. ముందుగా, ఎన్నికలకు సరిగ్గా నెల రోజుల ముందు నుంచి 6 నెలల ముందు నుంచి రైతు డిక్లరేషన్ పేరిట వరంగల్లో వాళ్ళు మొదలుపెట్టిన రైతు డిక్లరేషన్ నుంచి తదనంతరం ఎన్నికల దాకా వాళ్ళు ఏం మాట్లాడారో దయచేసి ఒక్కసారి వారి మాటల్లోనే మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ముందుగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మాట్లాడిన మాటలు మీరు వింటారు. భరోసా పథకం కింద 15,000 కౌలు రైతులు కూడా ఇస్తారు. అది గుర్తింపు అంటే ఇద్దరికి ఇస్తారు, యజమానికి ప్లస్ కౌలు రైతుకా, కౌలు రైతుకినా. ఇప్పుడు స్పష్టంగా అందులో భూ యజమానికి మీకు అంటే మీరు ఎందుకు ఇంత క్లియర్ గా ఉన్నారో మీకు అనుమానం వచ్చిందో స్పష్టంగా ఒక్కసారి సర్వే వినిపిస్తుంది. ఇందిరమ్మ రైతు భరోసా పథకం భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరాకు 15,000, భూమి లేని ఉపాధి హామీ కూలీలకు ప్రతి ఏడాది 12,000. స్పష్టంగా ఏ మాత్రం శశపిశ లేకుండా, అనుమానం లేదా పదాలు అటు ఇటు కాకుండా పేర్చి కూర్చి ప్రజలకు స్పష్టంగా చెప్పము. భూ యజమాని 15,000 భూ యజమానికి వస్తాయి. కౌలు భూ యజమానులు 58 లక్షల మంది చిన్న సన్న రైతులు కలిసి కౌలు రైతు చట్టం తెచ్చినప్పుడు నమోదు చేయించుకున్నది 15 లక్షల మంది. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా కొత్తగా వచ్చినా కూడా నమోదు చేసుకోవడానికి అవకాశం ఇచ్చి చట్టబద్ధత కాంపార్ట్ చేసింది. వాళ్ళందరినీ తీసుకొని ఒక 60 లక్షల రైతులు ఉన్నారనుకుంటే, ఒక 15 లక్షల వీళ్ళు ఉన్నారనుకుంటే 75 లక్షల మంది అవుతారా, 80 లక్షల మంది అవుతారా, వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ పథకాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఎలాంటి అనుమానం లేదు. భూ యజమానికి 15,000 వస్తాయి, ఎకరా కౌలు రైతుకు కూడా 15,000 వస్తాయి. కాబట్టి వాళ్లకు వీళ్ళకు ఎలాంటి ఏమంటారు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదు. సో ఎలాంటి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేకుండా పదాలు కూర్చి, ఏర్చి, తెలిసి, పూర్తి స్థాయి అవగాహనతో, సోయితో, స్పృహతో కౌలు రైతులకు ఇస్తాం, భూ యజమానులకు ఇస్తాం, ఇద్దరికి 15,000 రూపాయలు ఇస్తాం. మీకు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు మీరు, నాకు అర్థమైతే లేదంటూ పిసిసి అధ్యక్షుడిగా ఆనాడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట. సీనియర్ జర్నలిస్ట్ దయానంద్ సంస్మరణ సమావేశం కామారెడ్డి కర్షక్ బేడ్ కళాశాలలో నిర్వహించారు. సందర్భంగా సామాజిక కార్యక్రమాల్లో ఆయన పాత్రను వక్తలు గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు దయానంద్ జ్ఞాపకాలను సజీవంగా ఉంచేందుకు ప్రతి ఏడాది అవగాహన కార్యక్రమాలు జరపాలని నిర్ణయించారు. కామారెడ్డి కర్షక్ బేడ్ కళాశాలలో సీనియర్ పాత్రికేయుడు దయానందరావు సంస్మరణ సభ నిర్వహించారు. సమావేశానికి కుటుంబ సభ్యులు, మిత్రులు, పాత్రికేయులు హాజరయ్యారు. దయానందరావుతో వ్యక్తిగత అనుబంధాన్ని, ఆయన సామాజిక కృషిని వక్తలు ప్రస్తావించారు. కామారెడ్డిలో జరిగిన సారా వ్యతిరేక పోరాటం వంటి అనేక సామాజిక ఉద్యమాల్లో ఆయన పాత్రను గుర్తు చేసుకున్నారు. దయానంద్ జ్ఞాపకాలను సజీవంగా ఉంచేందుకు ప్రతి ఏడాది అవగాహన కార్యక్రమాన్ని జరపాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. దయానంద్ నా క్లాస్మేట్ చిన్నప్పటి నుంచి కూడా, అంటే దాదాపు ఫస్ట్ క్లాస్ నుంచి మేము ఇద్దరం క్లాస్మేట్స్. ఇక్కడ ఉండే మిత్రులు జగన్నాథ్ గాని, వేణుగోపాల్, నారాయణ, చాలామంది ఆయన క్లాస్మేట్స్ ఇక్కడ ఉండేవాళ్ళు. అట్లాగే భార్య, మిత్రులు, బంధువులు అందరి వాళ్ళు వచ్చారు. చాలా బాధాకరమైన విషయం, ఎందుకంటే మేము ఊహించలేదు ఈ పరిస్థితుల్లో దయానంద్ సమావేశాన్ని ఇట్లా జరుపుతామని. ఎందుకంటే అనేక సమావేశాలు మేము నిర్వహించేవి, అంటే సామాజిక పరమైనవి కావచ్చు, లేకుంటే వ్యక్తిగత స్థాయిలో జరిగే ఫంక్షన్లు ఏవైనా కూడా దయానంద్ నిలబడి, సపోర్ట్గా నిలబడి అన్ని రకాలుగా పనిచేసేటటువంటి వ్యక్తి.
ఇవాళ మేము ఆయన కోసం మేము నిలబడాల్సి రావడం అనేది చాలా దుఃఖకరమైన విషయం. ఎందుకంటే కేవలం మేము వ్యక్తిగత స్థాయిలో ఏవో పర్సనల్ విషయాలే మాత్రమే మాట్లాడుకోకుండా, అంటే మేమంతా దాదాపు పీడిఎస్ లాంటి సంస్థల్లో పనిచేసాం, విద్యార్థి సంఘంలో, అట్లాగే సిటిజన్స్ అసోసియేషన్ కానీ మిగతా సామాజిక సంస్థల్లో పనిచేశాడు. దయానంద్ కూడా చాలా యాక్టివ్గా పనిచేశాడు. కాబట్టి వ్యక్తిగత సమస్యలు, వ్యక్తిగత విషయాలతో పాటు మేము సామాజికంగా ప్రజలు ఎదుర్కొనేటటువంటి అనేక సమస్యల మీద స్పందించాడు దయానంద్ కూడా. అంటే చివరికి మొన్న కూడా ఇక్కడ అప్పుడు తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేసి చనిపోయినటువంటి అమరవీరుడు మణిహారం రంగాచారి విగ్రహ ఆవిష్కరణ విషయంలో కూడా జగన్నాథం అడ్వకేట్ స్థానిక కామారెడ్డి జిల్లా జేఏసీగా పనిచేస్తున్నాను. మిత్రుడు దయానంద్ దాదాపు 50 సంవత్సరాల నుంచి స్నేహంగా ఉండేవారం. ముఖ్యంగా ఈరోజు ఈ కాలేజ్ స్థలంలో మనం ఉన్నామంటే గత కాలేజ్ ఉద్యమానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు దయానంద్ గారు సపోర్ట్ చేశారు. ఆయన వల్ల కాలేజీ పరిరక్షణకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తుల పరిరక్షణ కమిటీ అని చెప్పేసి ఏర్పాటు చేసిన సందర్భంలో తను ఉదయంలో పనిచేసేవాడు. ఆ ఉద్యమానికి ఎంతో సపోర్ట్ చేసినటువంటి సందర్భం. ముఖ్యంగా దయానంద్ ఈరోజు మమ్మల్ని వెళ్ళినటువంటి వ్యక్తి. అనేక సామాజిక రిటైర్డ్ ప్రిన్సిపల్ సిద్దిపేట ఉమెన్స్ కాలేజ్. దయానంద్ మా చిన్ననాటి మిత్రులు. మేమంతా 10th క్లాసు కలిసి చదువుకున్నాము హై స్కూల్లో, కామారెడ్డి హై స్కూల్లో 1972లో అందరం కలిసి చదువుకున్నాము. సెక్షన్ వేరు, వాళ్ళు డి సెక్షన్, మాది బి సెక్షన్. నేను నారాయణ బి సెక్షన్. దయానంద్ బాల్య స్నేహితుడు, ఆత్మీయ మిత్రుడు అయినటువంటి అయాచితం శ్రీధర్ గారి మిస్సెస్ని. అయితే శ్రీధరు నేను ఎంఏలో క్లాస్మేట్స్ని. తర్వాత మా బంధం వైవాహిక బంధంతో మేమిద్దరం ఒక్కటయ్యాం. ఆ సమయంలో శ్రీధర్ తరచూ తన స్నేహితుల గురించి చెప్తూ ఉండేవాళ్ళు. ఈ స్నేహితులందరినీ నేను ప్రత్యక్షంగా ఆ రోజు చూడకపోయినప్పటికీ కూడా ఒక్కొక్కళ్ళ పేరుతోటి వాళ్ళ జ్ఞాపకాలని, వాళ్ళ మధుర స్మృతుల్ని ప్రతి నిమిషం తను చెప్తూ ఉంటే వీళ్ళంతా నా వాళ్ళు, నా ఆత్మీయులు, నా కుటుంబ సభ్యులు అని చెప్పి నేను ఫీల్ అయ్యేదాన్ని. ఆ తర్వాత నేను కామారెడ్డి వచ్చినప్పుడు కూడా చాలాసార్లు కలిసిన. సంక్రాంతి సందర్భంగా కామారెడ్డిలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. భారీ సంఖ్యలో పాల్గొన్న మహిళలు అందమైన రంగవల్లులు వేశారు. ఈ పోటీలలో గెలుపొందిన ముగ్గురు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాల ఆవరణలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు, యువతులు పెద్ద ఎత్తున ముత్యాల ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. చుక్కలతో అందమైన ముగ్గులు వేసి రంగులను వేశారు. పాఠశాల మైదానంలో ముగ్గులను తిలకించేందుకు వచ్చిన వారితో సందడి నెలకొంది. నిబంధన ప్రకారం అందంగా ముగ్గులు వేసిన ముగ్గురిని విజేతలుగా ఎంపిక చేశారు. అనంతరం వీరికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి స్టాఫ్ రిపోర్టర్ ప్రశాంత్, శ్రీనివాస్, మండల రిపోర్టర్లు పాల్గొన్నారు. ప్రశాంత్ గారికి, ఇక్కడ వచ్చినటువంటి మహిళలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలండి. ముఖ్యంగా ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ముత్యాల ముగ్గుల పోటీని మనం నిర్వహించుకుంటున్నాము. ఆల్రెడీ ప్రతి సంవత్సరం వచ్చే వాళ్ళకి 5-6 సంవత్సరాలుగా రెగ్యులర్గా వచ్చే వాళ్ళు కూడా మహిళలు ఇక్కడ వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలండి. నిజంగా ఈరోజు 10 గంటల ప్రాంతంలో ఇక్కడ 9 గంటల నుండి చూస్తున్నాము, ఎవరు లేరు.
10 గంటల ప్రాంతంలో చూసేసరికి గ్రౌండ్ లో మహిళలందరూ ముగ్గులు వేయడానికి సిద్ధమయ్యారు. వాళ్ళని చూస్తుంటే ఒక పండగ వాతావరణం అండి. సంక్రాంతి పండగ వచ్చిందనంటే ఏపీ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీకి మహిళలందరూ ఇక్కడ పండగ వాతావరణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొదటిసారిగా మనం ఇక్కడ ఈ గ్రౌండ్ లో మీరు ముగ్గులు వేశారు. ఈ సరస్వతి శిశు మందిర్ ఏరియాలో ఒక పండగ వాతావరణం కనబడింది. ముఖ్యంగా ఈ రోజు ముఖ్య అతిథి అయినటువంటి మున్సిపల్ చైర్మన్ గారు ఇందుప్రియ గారు కొంచెం అనివార్య కారణాల వల్ల రాలేరు. వాళ్ళు ఒక ఫంక్షన్ లో అటెండ్ అయ్యారు, ఒక హోమంలో ఉన్నారు, వాళ్ళు రాలేకపోయారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఏటా మహిళలు యువతులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేస్తున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈసారి కూడా ఎప్పటిలాగే మహిళలు పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అయితే మన సంక్రాంతి పండగ సందర్భంగా ఈ ముత్యాల ముగ్గుల పోటీని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహిస్తుంది. సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపడుతూ వస్తుంది. ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. తెలంగాణలో మరో ఎన్నికల హామీ అమలు దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ అడుగులు వేస్తోంది. రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ సన్న బియ్యం అందజేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పుడు అందజేస్తున్న దొడ్డు బియ్యం స్థానంలో సన్నాలు అందజేయనున్నారు. అయితే దీనివల్ల రాష్ట్ర ఖజానాపై అదనంగా మరో 1500 కోట్ల భారం పడనుంది. రాష్ట్రంలోని పేద, దిగువ, మధ్యతరగతి వర్గాల కోసం చారిత్రక నిర్ణయం తీసుకునే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో ఆహార భద్రతా కార్డులు కలిగిన ప్రతి ఒక్కరికి ఉచితంగా సన్న బియ్యం అందించాలని యోచిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శనివారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు ప్రస్తుతం కిలో బియ్యం రూపాయికి చొప్పున పంపిణీ చేస్తున్నారు. మిగతా మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. అయితే ప్రస్తుతం పంపిణీ చేస్తున్న దొడ్డు బియ్యం తినడానికి అనువుగా ఉండడం లేదు. రేషన్ కార్డుదారుల్లో దాదాపు 80% మంది ఆ బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకొని సన్న బియ్యం కొనుక్కుంటున్నారు. ఆ బియ్యాన్ని మరింత పాలిష్ చేసి సన్న బియ్యంగా మార్చడం ద్వారా దళార్లు భారీగా లాభపడుతున్నారు. రేషన్ కార్డుదారులకు దొడ్డు బియ్యం బదులుగా సన్న బియ్యం ఇస్తే 100% మంది తినడానికి వినియోగించుకుంటారని ప్రభుత్వం భావిస్తోంది. అది కూడా ఉచితంగా ఇస్తే పేదలకు ఉపయోగకరంగా ఉండడంతో పాటు సర్కార్కు మంచి పేరు వస్తుందన్న ఆలోచనలో ఉంది. ఈ నిర్ణయంతో బహిరంగ మార్కెట్లో మేలిమి రకం సన్న బియ్యం ధరలు సైతం దిగొస్తాయని అంచనా వేస్తోంది.
రాష్ట్రంలో మొత్తం 89.60 లక్షల మంది రేషన్ కార్డుదారులు ఉన్నారు. వీరందరికీ బియ్యం పంపిణీ చేయాలంటే నెలకు 2 లక్షల టన్నుల బియ్యం అవసరం అవుతోంది. ఏటా 24 లక్షల టన్నుల సన్న బియ్యం కావాలని అధికారులు అంచనాలు రూపొందించారు. మొత్తం 2.81 కోట్ల మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం రేషన్ బియ్యంపై రాష్ట్ర ప్రభుత్వం 3,600 కోట్ల సబ్సిడీ భరిస్తుండగా సన్న బియ్యం పంపిణీతో మరో 1,500 కోట్ల భారం పెరిగే అవకాశం ఉంది. కొత్త రేషన్ కార్డుల కోసం సుమారు 20 లక్షల మంది ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. ఈ నెల 6వ తేదీ సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కామారెడ్డి ఇస్కాన్ కేంద్రంలో గురువులు రాఘవస్వామి మహారాజ్ భాషణం చేస్తారని ప్రతినిధులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరించాలని కోరారు. ఇప్పుడు ఆర్డర్లు కూడా ఇవి వస్తాయి, వేరే ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ రేపు 6 జనవరి 2024 సోమవారం రోజున తితండి సన్యాసి పూజ్యశ్రీ భక్తిరాఘస్వామి మహారాజు వారు కామారెడ్డికి విచ్చేస్తున్నారు. ధర్మ గోకురమ యాత్రలో భాగంగా సనాతన ధర్మ రక్షణ, గోవులని రక్షించడం, గ్రామాల్లో ఉన్న సంస్కృతిని కాపాడే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ రేపు కామారెడ్డికి విచ్చేస్తున్నారు. కావున భక్తులందరూ, కామారెడ్డి పరిసర ప్రాంత ప్రజలంతా కూడా అధిక సంఖ్యలో విచ్చేసి స్వామీజీ వారి యొక్క దర్శనానికి మరియు వారి యొక్క అనుగ్రహ భాషణాన్ని శ్రవణం చేసి అన్నప్రసాదాన్ని స్వీకరించాల్సిన కోరుచున్నాము. ఈ కార్యక్రమం ఇస్కాన్ కామారెడ్డి కేంద్రంలో సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు ఉంటుంది. దయచేసి అందరూ రావాల్సిందిగా కోరుచున్నాము. హరే కృష్ణ. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో సివిల్ సప్లై హమాలీలు సమ్మె చేపట్టిన విషయం తెలిసిందే. కాగా ఈరోజు ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను పిలిపించి పనులు చేయిస్తున్న విషయం తెలుసుకున్న హమాలీలు గోదాములకు చేరుకొని వారిని అడ్డుకున్నారు. దీంతో సివిల్ సప్లై హమాలీలను పోలీసులు అరెస్ట్ చేసి బికనూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన 10 కిలోమీటర్ల రన్నింగ్ విభాగంలో గేరికంటి లక్ష్మీనారాయణ 4వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. దీంతో ఈ రోజు ఆయనకు పలువురు సన్మానం చేశారు. కౌన్సిలర్ పిట్ల వేణుగోపాల్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు మాసుల లక్ష్మీనారాయణ, మాజీ కౌన్సిలర్ సంగి మోహన్లు పాల్గొన్నారు. అయోధ్యలో రామ మందిరం నిర్మించిన నాటి నుండి ప్రథమ వార్షికోత్సవం వరకు పాదరక్షలు లేకుండా ఉంటానని కామారెడ్డికి చెందిన వంగప్రసాద్ అనుకున్నారు. ఇందులో భాగంగా పాదరక్షలు ధరించకుండా నియమం పాటిస్తున్నాడు. నా పేరు వంగప్రసాద్. నేను మన హిందువుల యొక్క కళ అయినటువంటి రామాలయం గత 500 సంవత్సరాల పోరాటం తర్వాత మనం నిర్మించుకున్నాం. కాబట్టి అయోధ్యలో రామ మందిరం నిర్మాణమైన సందర్భంగా నేను ఒక సంవత్సరం వరకు పాదరక్షలు లేకుండా ఉండాలని అనుకున్నా. ఆ విధంగా ఇప్పటి వరకు పాదరక్షలు లేకుండా ఉంటున్నా. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం.